సుప్రసిద్ధ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు, ప్రముఖ చిత్రకారుడు సుబ్బరాయ శాస్త్రి చెన్నైలో గురువారం రాత్రి కన్నుమూశారు. సెప్టెంబర్ 11, 1931లో జన్మించిన ఆయన తండ్రి చేయి పట్టుకొని సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. తప్పితే ఏ రోజున పాఠశాలకు వెళ్లి విద్యను అభ్యసించింది లేదు. సాంప్రదాయిక చదువులు చదవకపోయినా ఆయన తనకంటూ ఓ ప్రత్యేక పేరును సంపాదించుకున్నారు. ఆయన తండ్రి వెన్నంటే ఉండేవారు. అలా ఉండడం వలన ఆ కాలం నాటి గొప్ప వ్యక్తులందరికీ సన్నిహితంగా వెలిగారు. 17 సంవత్సరాల వయసులో బుజ్జాయి పేరుతో బానిస పిల్ల అన్న బొమ్మల పుస్తకం ప్రచురించి కామిక్ స్ట్రిప్ పుస్తకాలకు దేశంలోనే ఆద్యుడిగా పేరు పొందారు. బాపు రమణల బుడుగు లాంటి క్యారెక్టర్ డుంబు స్వీకర్త ఈయనే. పంచతంత్ర కథలకు ముచ్చటైన బొమ్మలు వేసి ఇలస్ట్రేటెడ్ వీక్లీలో 1963 నుంచి 68 వరకు సీరియల్ గా ప్రచురించారు. లక్షల మందిని ఆకట్టుకున్నారు. ఈ ఇంగ్లీష్ కామిక్స్ 5 పుస్తకాలుగా వచ్చాయి. మిత్రలాభం, మిత్రభేదం పుస్తకాలుగా ఇవి తెలుగులోనూ దొరుకుతున్నాయి. న్యాయానికి భయం లేదు అనే బొమ్మల ధారావాహిక ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురింపబడింది. ఇది 1975లో వచ్చింది. పలు భారతీయ భాషల్లో 42కు పైగా బొమ్మల కథలు వివిధ పత్రికలలో సంవత్సరాల పాటు సీరియల్ గా వచ్చాయి. తెలుగు, తమిళ భాషల్లో 15 కార్టూన్ కథల పుస్తకాలను వెలువరించారు. ఆంగ్లంలోనూ సీజన్స్ పబ్లికేషన్స్, దేవమాల ప్రచురణ సంస్థలు ఆయన బొమ్మల కథలను పుస్తకాలుగా తీసుకొచ్చాయి. శ్రీ బుజ్జాయి 2010లో నాన్న నేను అనే స్వీయ చరిత్ర పుస్తకాన్ని వ్రాసారు. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. ఆయన తన కుమారునికి తన తండ్రి పేరు దేవులపల్లి వెంకట శాస్త్రి అని పెట్టుకున్నారు. కుమారుడు కూడా రచయిత. బుజ్జాయి కుమార్తె రేఖా సుప్రియ సీనియర్ సినీ నటుడు నరేష్ మాజీ భార్య. ఆమె కుమారుడు తేజ. బుజ్జాయి 2వ కుమార్తె లలితరామ్ కూడా తెలుగు రచయిత్రే.